కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్పై లీటర్కు ₹3 పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేస్తూ రాస్తారోకో చేశారు. ఆటోను తాడుతో లాగి తమ నిరసన తెలియజేస్తూ పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹3 పెంచడం వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని మాజీ ఎంపీ తాడికొండ సీతయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజలను పొదుపు చేసుకోవాలని మాయమాటలు చెప్తూ నిన్ననే డీజిల్ పెట్రోల్ మీద లీటర్కు ₹3 ధరలు పెంచి పెట్రోలియం కంపెనీలు పెంచుకున్నారని తప్పుడు సమాచారం పత్రికల్లో ఇచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఏ దేశంలో కూడా పెట్రోలియం కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా రేట్లు పెంచుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంది. సామాన్యుడి మీద భారం పడేటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి యుద్ధం ప్రభావం వల్ల భారతదేశం మీద పడ్డటువంటి భారాన్ని తగ్గించుకోవడానికి కార్పొరేట్ వ్యవస్థల మీద ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి తప్ప పేద ప్రజల మీద ఇలాంటి భారాలు మోపడం సరికాదని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఇలాంటి తప్పుడు ప్రకటనలు కానీ అసందర్భంగా రేట్లు పెంచడం కానీ చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలాంటి విధానాలు మానుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారంలోకి రాకముందు చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ₹31 అలాగే కేంద్ర ప్రభుత్వం ₹31 దీని మీద ట్యాక్స్ ఉపయోగిస్తూ ఉందని ఆ రోజు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు పెంచినటువంటి రేట్లు కనబడతలేవా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ₹31 తగ్గించుకొని ప్రజలకు భారం పడకుండా చేస్తే మంచిది కదా అని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఓకే, ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే, డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే. ఓకే, రైట్. CTV.